బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్. ఎల్వినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నాం. గాలేరు నగరి కాలువ ద్వారా అవుకు రిజర్వాయర్కు 1 టీఎంసీ నీళ్లు విడుదల చేస్తున్నాం. త్రాగునీటి అవసరాలకే ప్రస్తుతం నీరు విడుదల చేస్తున్నాం. రైతులు అర్థం చేసుకోవాలి. కాటసాని రామిరెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎస్ఆర్బీసీకి నీళ్లు ఇవ్వాలని రైతులను రెచ్చగొడుతున్నారు. సిమెంటు పరిశ్రమలకు నీళ్లు అమ్ముకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దద్దనాల ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే ఎస్ఆర్బీసీ కెనాల్ ద్వారా గత 5 ఏళ్లలో ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయకుండా ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు. ఆరోపణలు చేయడం ప్రజలకు మాజీ శాసనసభ్యుడికి ఒక విజ్ఞప్తి చేస్తాం. దేశమంతటా కూడా ఎల్నిఓ ప్రభావం ఉంది. 4 నెలల ముందు నుంచి కూడా ఈ ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు తక్కువగా పడే ఉంది. ఎవరు కూడా పంటలు వేసుకోకండి, మనకు వర్షాల ప్రభావం ఒకవేళ ఉంటే అప్పుడు చెప్తామని చెప్పడం జరిగింది. మాజీ శాసనసభ్యుడు గురు శిష్యులు ఈ విధంగా చేస్తా ఉన్నారు. పట్టించుకోవడం లేదు, మంత్రులు శాసనసభ్యులు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేవలం కొన్ని వర్గాల రైతులను రెచ్చగొట్టడానికి ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు కదా అవుకు రిజర్వాయర్. ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్కి ఇవ్వాలంటే తాగునీరు ముఖ్యం. మనకు ముందు జిఎన్ఎస్ ద్వారా డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అంతే తప్ప ఏ పరిశ్రమకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కాదు. పరిశ్రమలకు ఇస్తున్నది కూడా చాలా చిన్న క్వాంటిటీ. అది పరిశ్రమలకు ఇచ్చినంత మాత్రాన ఆ చిన్న క్వాంటిటీ వలన కూడా దాని మీద పరిశ్రమల మీద ఆధారపడేటువంటి వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి శాసనసభ్యుడు మాజీ. అది వాళ్ళ వ్యాపారం కోసం కాదు. ఏ సిమెంట్ ఫ్యాక్టరీ అయినా కానీ కూడా వేల మంది దాని కింద కూడా పేదవాళ్ళే బతికేది. రైతులకు అన్యాయం చేయమని మేము అడుగుతాం లేదు, రైతులకు చేస్తామని కూడా కాదు. అక్కడ ఉండేటువంటి చిన్న క్వాంటిటీ వాడుకుంటా ఉంటే దాన్ని అమ్ముకుంటున్నారు. మరి గతంలో కూడా మీరు ఎన్నోసార్లు చేశారు అమ్ముకునేటేనా? అవుకు రిజర్వాయర్లో ఒక టీఎంసీ నీళ్లు పెడితే దాదాపుగా 4 మండలాలకు ఉపయోగం. దానివల్ల వచ్చే ఎండాకాలంలో కూడా ఇబ్బంది రాకూడదు. ఆ ఎండాకాలానికి కూడా సరిపోయే విధంగా మేము రిజర్వ్ చేసి పెడతా ఉన్నాం. రైతుల కోసం చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎస్ఆర్బీసీ ద్వారా చేస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి. మధ్యన రైతులు కూడా ఎక్కడ పడితే అక్కడ తూములు ఎత్తుకోవడము చేయడము, కొన్ని పరిస్థితుల్లో రైతులకు కూడా ఏదైనా గొడవలు పడడం ఇవన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో అక్కడ నీరు లేదు కాబట్టి రైతులకు కూడా మేము అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చంద్రబాబు వస్తే వర్షాలు కురవవు. మరి పోయిన సంవత్సరం వర్షాలు కురిస్తే కళ్ళు పోయినాయా? అప్పుడు ఏమన్నా మీకు దొబ్బిందా? మరి అప్పుడున్నే నీళ్ళ గురించి చెప్పరు. ఇప్పుడు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో ఒక చోట పడుతున్నాయి, ఒక చోట పడడం లేదు. మరి నువ్వు 5 సంవత్సరాలు దద్దనాల్లో మేము అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టి ఏ రోజున పంపులు ఆన్ చేసావా? మాజీ శాసనసభ్యుడు ఒక్కరోజు చేయలే. మీరు నాశనం చేసి పెడితే ఆ లిఫ్ట్ను మళ్ళా సొంత నిధులు పెట్టి దాదాపుగా 30 లక్షల రూపాయలు దగ్గర ఖర్చులు పెట్టి దాన్ని చేయడం జరిగింది. మళ్ళీ ₹1 కోటి పెట్టి ఇప్పుడు పంప్ హౌస్ కూడా రెడీ చేశాము. ఈ రాజకీయంగా మాట్లాడడం లేదు, కరెక్ట్ గా కాదు. ప్రకృతి సహకరించడం లేదు. రాయలసీమకు అన్యాయం చేశారు. ప్రజలకు అందరికి తెలుసు మీరు రాయలసీమ ద్రోహులు కాబట్టే ఈరోజు 199 భాగాలు మేము గెలవగలిగినాం రాయలసీమ. మీరు రాయలసీమ వరకు ద్రోహులు కాబట్టే ఈరోజు మమ్మల్ని గెలిపించారు రాయలసీమ ప్రజలు. మీరు వీటి గురించి, ఎస్ఆర్బీసీ గురించి, రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ కమిషన్ల కక్కుర్తిపడి కేవలం ఆదాయాల కోసం గత ప్రభుత్వంలో కమిషన్ల కోసము, ఆదాయం కోసము భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో కింద గ్రౌండ్ కు కూడా లైనింగ్ చేశారు. ఆ లైనింగ్ చేయడం వల్ల ఏంటి, ఏదైతే గ్రౌండ్ వాటర్ రాలేదో గ్రౌండ్ వాటర్ కూడా లోపలికి పోకుండా పోయింది. కేవలం కమిషన్ల కోసం కక్కుర్తుపడి మీరు ఆ రోజు రాజకీయం కోసం చేసి మీ కమిషన్ల కోసం పోయి జిఎన్ఎస్ లైనింగ్ చేసిన పాపం కూడా మీదని కూడా తెలియజేస్తా ఉన్నారు.